ఆధునిక పరిజ్ఞానంతో చిరుతపులి కదలికలను గుర్తించండి. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ. కడియం మండలం కడియం పూలంక నర్సరీలో చిరుతపులి సంచరిస్తుందంటూ అటవీ శాఖ అధికారులు నిర్ధారించడంతో ఆ ప్రాంత నర్సరీ రైతులు, కూలీలు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ చిరుతపులి సమాచారంపై అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో గల 1800 నర్సరీలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో 20,000 మంది కూలీలు జీవనోపాధి పొందుతారని, చిరుత వదంతులతో మొక్కలు ఎగుమతులు కూడా ఆగిపోయాయని, ఆధునిక పరిజ్ఞానంతో చిరుతపులి కదలికలు గుర్తించి పట్టుకోవాలని అధికారులకు మార్గాని తెలిపారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు గత 3 రోజులుగా శక్తివంచన లేకుండా చిరుతను పట్టుకోవడానికి కృషి చేస్తున్నామని, భారీ వర్షాల వల్ల కొద్ది ఆటంకం కలిగిన ఆచూకీ కనుకుంటామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో నర్సరీలలోకి కూలీలు వెళ్లవలసి వస్తే గుంపులుగా వెళ్లాలని, పనిచేసే సమయంలో ఒకరు చుట్టుపక్కల ప్రాంతాలను గమనిస్తూ ఉండాలని అధికారులు వెల్లడించారు. సో 25 కూడా మనము వెనకాల ఇక్కడ శ్రీనివాస్ గారైనా ఆయన నర్సరీ ఉంది కదా, అక్కడ మనం ఐడెంటిఫై చేసాము. అంటే ఈ ఏరియాలోనే ఎక్కువగా మూవ్మెంట్ అయింది, ఈ సరౌండింగ్ ఏరియాస్ లో. తర్వాత నిన్న 26ను కూడా మనం, అంటే ఆ రోజు నైట్ ఈవినింగ్ కల్లా ఈ తుప్పలు, ఈ బుషెస్ ఉన్నాయి కదా, సో అక్కడ దాకా అట్లా మేము ఎత్తుకుంటూ వచ్చాము. అప్పుడు చీకటి పడిపోయింది. సో మనం ఆపేసాం సెర్చ్ ఆఫ్ 5:35 జనరల్ గా 5 కల్లా ఆపేస్తాం, కూడా డిస్టర్బ్ చేయకూడదు అని. నెక్స్ట్ డే మళ్ళీ నిన్న మార్నింగ్ ఈ ఏరియాలో మూవ్ అయింది, హౌసెస్ దాకా వచ్చింది, మళ్ళీ వెనక్కి తిరిగింది. అయితే మళ్ళీ ఇది కూడా పాలముద్దలు చూసారు. అదే విషయం ఏంటంటే, ఇక్కడ ఇది నర్సరీ రైతుల యొక్క ఇది ఒక 1800 ఫార్మర్స్ నర్సరీ మండలం. అంటే ఈ మండలమే కాదు, పక్క మండలాలు ఉన్నాయి, కానీ ఇక్కడే 1800 ఫార్మర్స్తో ఉన్న నర్సరీ వ్యవస్థ ఇది. ఈ నర్సరీ వ్యవస్థలో నిన్న మొన్న ఈ నర్సరీ అసోసియేషన్ నుంచి కానీ, అటు మీ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా ఈ నర్సరీ రైతులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, చిరుతపులి వచ్చింది, ఎవరి మట్టుగాళ్ళే ఈ కూలీలు కానీ ఎవరో చేల్లో కూడా ఇడిగా వెళ్ళొద్దు, వెళితే ఏ రకంగా వెళ్ళాలని వివరణ ఇచ్చారు మీరు. అంతవరకు కరెక్టేనండి, బాగానే ఉంది. కానీ ఇది నర్సరీ వ్యవస్థ మీ నుంచి, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గట్టిగా ఈ చిరుతపులి ఎక్కడుందో నిర్ధారణ చేయకపోతే నర్సరీ వ్యవస్థకి ఇబ్బంది అయిపోద్దండి. ఎందుకంటే ఇబ్బంది, ఒక్క నిమిషం అండి, నర్సరీ వ్యవస్థ ఇబ్బంది చెప్తున్నాను నేను. ఇది నిన్న మొన్న వర్షం పడింది కాబట్టి పర్వాలేదు రైతులకి. ఇదే ఎండగైతే కంపల్సరీగా పుల్లు ఉన్నా కానీ లోపలికి వస్తే రైతు చూసుకోవాలి. ఇది చూసుకోకపోతే ఏమవుద్దంటే మొక్క సంరక్షణ చేయాలి, దానికి వాటర్ పెట్టడం కానీ, ఫెర్టిలైజర్ పైన స్పేర్ మందులు కొట్టడం కానీ, ఇలాంటివన్నీ దానికి ఎప్పటికప్పుడు మొక్కలు చూడకపోతే 10 రోజులు చూసి వరుసగా ఒక్కరోజు చూడకపోతే మొక్క అది డ్యామేజ్ అయిపోతాం, పెట్టకపోతే ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. దాని గురించి మేము మీకు చెప్తున్నాం. వైల్డ్ యానిమల్, దానికి ఏంటంటే ఇక్కడంతా కూడా ట్రీస్, ఈ టైప్ ఆఫ్ టెరైన్ ఉండటం వల్ల అది ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్ టెరైన్ లో మూవ్ అవుతున్నామని అనుకుంటుంది. బై మిస్టేక్ బయటకు వచ్చేసింది ఏదో ఒక అడవిలో నుంచి. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద డేస్, లాస్ట్ 20 days లో ఆల్మోస్ట్ 15 days అది ఫారెస్ట్ లోనే ఉంది. మళ్ళీ దివాన్ చెరువు ఫారెస్ట్, దివాన్ చెరువు ఫారెస్ట్ ఉండడం వేరండి. అక్కడ అడవి ఉంది, అక్కడ కొంత ఇబ్బంది లేదు ఇక్కడ. సో తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి మనకి హార్టికల్చర్ క్రాప్స్ ఉండటం వల్ల దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే, మన వాళ్ళు చెత్త ఎక్కడ పట్టిన ఊరక డంప్ చేస్తున్నారు, ఊరక డిస్పోజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, కుక్కలు, ఈ లోకల్ గా పందులు ఇవి తిరుగుతుంది. సో అవి తిరగటం వల్ల వాటిని ఈజీగా పట్టుకుని తింటుంది అది. మనకి లాస్ట్ ఈ 20 days లో కూడా ఎక్కడా కూడా మా దూడని తిందని కానీ, లేదా మా ఆవుని తిందని కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అది అసలు మనం పెంచుకునే ఏదో కూడా తెలియదు. సో ఈ పందులు ఏంటంటే వీళ్ళు బయట వదిలేస్తుంటారు కదా, తెలియదు సో దానికి ఫుడ్ కూడా బాగా ఎక్కువ దొరకటం వల్ల అది ఏంటంటే కేజ్ లోకి రావట్లేదు. అదే పబ్లిక్ కూడా అదే, ఎక్కడ ఏ రకం డ్యామేజ్ జరగలేదు. మనుషులు కానీ, ఏదైనా జంతువులు తిన్నట్టు కానీ, మేకలు తిన్నట్టు కానీ ఎక్కడ ఏమీ లేదు. అంటే ఇక్కడ ఈ లొకేషన్ కొద్దిలోకి ఈ లైటింగ్ పట్టడంతో కొంత ఫారెస్ట్ ఏరియా ఉంది అక్కడ. ఇక్కడ కొద్దిలోకి అంత ప్రతి నర్సరీకి రైతు ప్రతి పొలంలోకి వెళ్తాడు, కానీ కూలీలు పనిచేస్తారు ఇక్కడ. కానీ అందుకనే దాక్కోవడానికి కూడా చోట్లేదు, ఉండదండి దానికి. ఎక్కడ నిలబడడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే దొరికన్నా ఉండాలి, లేదా బయటకన్నా వెళ్ళి చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మేము అందరికి చెప్తున్నాము. కడియం మండలం కడియలంక. నా పేరు మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు. గత 3 రోజులుగా ఈ పులి సంచారం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు అయితే రావడం జరిగింది. అందరూ కూడా అది ఏదైతే పులి ఇక్కడ తిరుగుతుందో ఆ వచ్చిన ప్లేస్ దోసరమ్మ కాలనీ, ఇటు రత్నవారి చేలు మయంగా వచ్చినప్పుడు ఆ ఏలు పాత ముద్రలో గుర్తించి పులి ఉన్నదని
ఫారెస్ట్ ఆఫీసులు నిర్ధారణ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ నర్సరీ వ్యవహారం అందరికీ ఇక్కడ తెలిసిన వ్యవహారం. నర్సరీ సంరక్షణ గురించి ఎప్పుడు పని చేసుకోవాలి కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. కానీ మనం ఒక 10 మంది 4-5 లోపల చేలోకి వెళ్ళినప్పుడు ఒక మనిషి అంతా చెక్కింగ్ చేసి పని మొదలెట్టుకోవాలో ఆ పని మొదలెట్టుకున్నప్పుడు ఒక మనిషి పైన చూసుకుంటూ ఉండి పని నడుపుకుంటే మనకు సేఫ్ సైడ్గా ఉంటుందని మనం ఆలోచన చేసుకోవాలి. ఇది తప్పకుండా ఇది జాగ్రత్తలు కూడా ఇది చాలా మటుకు ఈ ఆఫీసర్లు దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారు కూడా ఇక్కడ ఉందా లేదా అనేది రేపట్లో తెలుస్తుంది మనకి. ఈ మన జాగ్రత్తలో మనం ఉండాలని నా ఆలోచన. మీరు తప్పకుండా దీన్ని పాటించండి అందరూ కూడా. అందరికీ నమస్కారం.